మొదటిగా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యంలో ఆత్మీయ సందేశంలో స్వీట్వాలుగా మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రం చెప్తామా? సంతోషంగా, ఆనందంగా, బహు ఆనందంగా స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో మనం ఎంతో ఆత్మీయ జీవితంలో ఒక సాక్ష్యాలు, మరి అలాగే హీలింగ్స్ డే దేవుని కృపను బట్టి స్వస్థత ప్రార్థనలో కూడా హీలింగ్స్ డేలో ఎంతో ఆత్మీయంగా మీరు అందరూ కూడా బలపడ్డారని ఒక సాక్ష్యాలు తెలియజేశారు. దేవుని స్తోత్రం. అలాగే ప్రియమైన దేవుని ఈ రోజున ఆత్మీయ సందేశంలో స్పిరిచువల్ గా చక్కని అంశంతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మీ ఇనుపములు దేవునికి తెలియజేయండి. చక్కని అంశం ఏంటంటే మీ ఇనుపములు, మీ యొక్క సమాధానాలు, మీ యొక్క ప్రశ్నలు ఏదున్నా దేవుని దగ్గర మనం పొందుకునే వారిగా ఉన్నాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేనిని గూర్చియో చింతపడకుడి, దేనిని గురించియో చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, మీ ఘనమైన నామం బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరను బట్టి, మీ దయకరిటను బట్టి శ్రేష్టమైన దినాన్ని, శ్రేష్టమైన సమయాన్ని ఈ స్పిరిచువల్ మెసేజ్ ద్వారా, ఈ యొక్క ఆత్మీయ సందేశం ద్వారా ఎంతమంది అయితే తండ్రి ఈ ఛానల్ చూస్తున్నారో, వీక్షిస్తున్నారో, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క బిడ్డ మీద మీ హస్తంతో, మీ ఆత్మతో నాయన ఈ యొక్క వాక్యం మీ ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయమని నజరేయుని నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చూడండి, చాలా చక్కగా దేవుడు అపోస్తలుడైన పౌలు పిలిపి తెలియజేస్తున్న మాటలు ఈ రోజు మనకు కూడా తెలియజేస్తున్న మాటలు. మనం ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాం, ఏ విషయంలో దేవుని దగ్గర సమాధానం పడుతున్నామా, దేవునికి తెలియజేయవలసిన మీ యొక్క ప్రశ్నలు, మీకు ఒక అవసరం ఏమైనా తెలియజేస్తున్నాడని ప్రభు అడుగుతున్నాడు. చూడండి, కింద మాట ఉంటుంది, తర్వాత మాట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియును. దేవుని స్తోత్రం చెప్పండి. మీ హృదయములకు మీ తలంపులను కావలి కాస్తున్న వాడిగా ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, దేవుడు. ఆమె ఈ రోజున చాలా మంది చాలా విషయాల్లో దేవుని దగ్గర మొదలుపెట్టరు. దేవుడు అంటున్నాడు, మీ అనుభవం ఏది ఉన్నా నా దగ్గర మీకు తెలియజేయండి, ఖచ్చితంగా ప్రతిదీ కూడా నేను సమాధానం ఇచ్చిన వాడిగా ఉన్నాను, మీ అవసరతలు తీర్చేవాడిగా ఉన్నాను. మీ హృదయంలో ఉన్న వేదన బాధ నాకు తెలియజేయండి, మీకు ఖచ్చితంగా నేను సమాధానం పరుస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ తలంపులు ఎప్పుడు కూడా లోక సంబంధంగా వెళ్ళిపోతున్నాయి. చాలా మంది, కొంతమంది అయితే దేవుని పక్షాన్ని మొరపెట్టేవారిగా ఉంటారు. ఈ తలంపులన్నీ కూడా ఎవరి దగ్గర మొరపెట్టాలంట? మీ అవసరతలన్నీ ఎవరి దగ్గర మొరపెట్టాలంట? మీకు కావలసినవన్నీ ఎవరి దగ్గర పొందుకోవాలంట? దేవుని దగ్గర పొందుకోవాలి. ప్రియమైన దేవుని ఈ రోజు నీ ఆత్మీయ సందేశం స్పిరిచువల్ మెసేజ్ తో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజున అవసరత ఉన్నవారు ప్రతి ఒక్కరికి అవసరత ఉన్నది, ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బందులో చాలా మంది, అనేక మంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు. బట్ దేవుడు ఏమంటున్నాడు? 120 కీర్తనలో శ్రమలేని యెహోవాకు మొరపెట్టగా నేను మీకు ఉత్తరం ఇచ్చేవాడినే ఉన్నాను అంటున్నాడు, మీకు సమాధానం ఇచ్చిన వాడినే ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రభువులో మనం చూసినప్పుడు ప్రభు చెప్తున్నాడు మాట. మరొక మాట చూద్దాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆమె
ఎవరి గురించి చింతిస్తున్నాడంట? దేవుని పిల్లలైన మన కోసము ఆయన చింతించిన వాడిగా ఉన్నాడు. నీకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే చింత ఉందో, మీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలంట? దేవుని మీద వేయాలి. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎవరు తీర్చరండి. ఆమె ఎవరు తీరుస్తారంటే దేవుడు మనకు సహాయము చేసేవాడు ఉన్నాడు. ఈ రోజున బైబిల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య వచ్చింది. ఈ రోజున దైవజనులే కానీ, బిలీవర్స్ కానీ, విశ్వాసులే కానీ అందరికి సమస్యలు ఉన్నాయి. నేను దేవుడిని నమ్ముకున్నాను, సమస్య లేని వారు ఉన్నారా అంటే ఎవరు కూడా మరి యొక్క సమాధానం ఎలా ఉంటుందంటే అందరికి సమస్యలు ఉన్నాయి. లేరను ఎవరు చెప్పగలరా? బట్ దేవుడు అంటున్నాడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ చింత వస్తు ఆయన మీద, నీకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆది కన్నా మొదలుకుని ఆదాముని చూసుకుంటే ఆదాము, నావాబు, మరి అలాగా ప్రకటన అన్న వరకు చూసుకుంటే అందరికి కూడా శ్రమను పొందిన వారు. యోహాను శ్రమను పొందలేదా? ప్రవచన గ్రంథం రాసిన యోహాను శ్రమను పొందలేదా? అలాగే పౌలు శ్రమను పొందలేదా? యోగు శ్రమను పొందలేదా? ఎవరు శ్రమను పొందలేదు వారు ఎవరున్నారు చెప్పండి? యేషోబు శ్రమ పొందలేదా? మోషే శ్రమ పొందలేదా? బట్ దేవుడు అంటున్నాడు నీ చింత యావత్తు ఎవరి మీద ఏంటంట? దేవుని మీద వేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన సహాయం చేసేవాడు ఉన్నాడంట. ప్రియమని దేవుడు అంతేకాదు, దేవుని వాక్యం ఇంకా కొంచెం లోతుగా వెళ్తే దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుకుడి మీకు దొరుకును, ఓ తట్టుడి మీకు తీయబడును అంటాడు. దేవుని సూత్రం అడగాల. ఎక్కడంటే దేవుని దగ్గర మనం పొందుకునే వారుగా ఉండాలి. దేవుని సూత్రం దేవుని దగ్గర మనం అడగాల. అడగపోతే లోకంలో సాంతం అమ్మాయి నన్ను పెట్టదంట. అయితే ప్రభు దగ్గర మనం అడగం, అందరి దగ్గర అడుగుతాం అవసరం బట్టి. ఎవరి దగ్గర అడగం? చెప్పండి అమ్మా. దేవుని దగ్గర మొర పెట్టరు. దేవుడిని అడగవలసిన అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసి వాడిగా ఉన్నాడు. ప్రియమని దేవుడు ఈ రోజున ప్రభు వాక్యం సెలవిస్తున్న ప్రకారం చూస్తే దేవుని వాక్యంలో చూడండి, కీర్తనకారుడు అంటాడు 55 కీర్తన 22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకును, నీతిమంతులు ఆయన ఎన్నడును కదలనీయుడు. దేవుని సూత్రం చెప్పండి. నీ ఏ భారం కలిగి ఉన్నావో ఎవరి మీద మోపాలంట? దేవుని మీద మోపాలంట. ఏ సమస్యతో బాధపడుతున్నావో నువ్వు దేవుని మీద మోపాల. ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుని మీద మోపండి. అప్పులతో బాధపడుతున్నారా? దేవుని మీద మోపండి. ఉద్యోగం లేక బాధపడుతున్నారా? దేవుని మీద మోపండి. కోర్టు కేసుల విషయంలో కొరత లేదు, విడుదల లేదు అనుకుంటున్నారా? దేవుని మీద మోపండి. ఎవరన్నా అడిగారు ఎలాగ మిమ్మల్ని? చెప్పండి. ఎవరన్నా మీ కష్టం తీర్చున్నారు మీ దగ్గరికి ఎవరన్నా ఎప్పుడైనా వచ్చారా? మీ జీవితంలో ఉండరాగా ఆమె. కానీ దేవుడు అంటున్నాడు నీ భారం ఏ వస్తువు ఆయన మీద ఇస్తే నాకు తెలియచేయము, ఖచ్చితంగా నేను సమాధానం ఇచ్చిన వాడే ఉన్నాను అన్నాడు. ఎంత మంచి దేవుడు అండి. చూడండి ప్రియమందిరం, అలాంటి దేవుని పక్షాన్ని నిర్లక్ష్యంగా, నెగ్లెక్టేషన్ గా చాలా మంది దేవునికి దూరం అయిపోయేవారుగా, కొంతమంది అయితే తప్పించుకునేవారుగా, కొంతమంది అయితే దేవుని మందిరం కావాలంటే ఏదో సాల్వ్ చెప్పేవారుగా ఉంటారు. మీ జీవితంలో కూడా లైఫ్ లో మీరు కూడా ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నారో ఆ సమస్య ఇస్తారని మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా? ఎవరైనా వచ్చారా? బంధువుల నుంచి చూడండి, బయట వారి ఇంటికి వస్తారు కానీ బంధువుల నుంచే కూడా వచ్చారా? ఎవరు కూడా మాట చెప్పరండి. చెప్తారా? అయితే ప్రభు అంటున్నాడు మనతో ఈ రోజున ప్రియమని దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. చూడండి అక్కడ 19 చదువు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 19. చూడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున చెప్పిన యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి, మీ ప్రతి అవసరము తీరుస్తాడంట. ఎంత మంచి దేవుడు ఇది. ఆమె. కాగా దేవుడు తన ఐశ్వర్యం నుంచి మీ ప్రతి అవసరము తీర్చేవాడు. మీ ప్రతి అవసరం ఎవరు తీర్చారు? మీ అవసరాలతో ఎవరు తీర్చారు? ఎంత దగ్గర వాళ్ళని, ఎంత బంధువులైనా తీరండి.
ప్రభు ఒక్కడే మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రభు ఒక్కడే మనం రక్షించాడు. ప్రభుకి ఈ లోకంలో మానవుల పట్ల ఉన్న ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయన మనందరి కోసము ఆయన ఎలాగైపోయాడంటే శిలువ మీద ఆయన పరిశుద్ధ రక్తం సిందించి మనిషి యొక్క పాపాన్ని తీసేసాడట. దేవశోధం చెప్పండి గట్టిగా గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఆయన ఏమంటాడని కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం నీకు ఏది అవసరం ఉందో చదివించాను కదా. మీ హృదయం ఎరిగిన వాడు, మీ తలంపులు ఎరిగిన వాడు అంటాడు కదా దేవశుద్ర. అయితే మీకు ఏది అవసరమో ఆయన తెలుసండి. మీరు ఏ తలంపు కలిగి ఉంటున్నారో ఆయన తెలుసంట. మీరు కూర్చోడం తెలుసంట, పడుకోవడం తెలుసంట, నుంచోడం తెలుసంట, మీరేం చేస్తున్నారో తెలుసంట. నీ నోట్లోకి మాట రాకమునిపే నాకు తెలుసు. ఆమె బట్ ఏది అవసరాలతో మీరు బాధపడుతున్నారో, ఏ అవసరాలతో కుంగిపోతున్నారో, ఏ అవసరాలతో లోకంలో చాలా ఇబ్బంది పడుతున్నారో. కొంతమంది చూడండి ఐసీలో ఉన్నప్పుడు చాలా మంది ఒక ధనవంతుడిగా మనం చూస్తున్నాం. వారు ఎంతో ధనం ఉన్నప్పటికీ ధనం ఉన్న అహంకారంతో ఎవరిని లెక్క చేయరు. బట్ దేవుని కూడా పూజించిన వాడిగా ఉండరు. అయితే ఒక దినం వస్తుంది హాస్పిటల్ ఐసీలో లక్షలు అంతా అయితే ఆస్తి సంపాదించారు. ఆస్తులు కరిగిపోతాయి కానీ వారికి వచ్చిన వ్యాధి మాత్రము పోదు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆమె చూడండి, పేదవాళ్ళు చూడండి, అలా ఒక ట్యాబ్లెట్ మింగుతారు, లేకపోతే చిన్న వైద్యం చేయించుకుని దానితో సరిపోతుంది. కొన్ని కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇంత భయంకరమైన రోగాలు ఎందుకు వస్తాయంటే దేవుని నెగ్లెక్ట్ చేస్తారు. దేవుని విషయంలో వారికి ధనపేక్షతో ఉంటారు తప్ప దేవుని పక్షాన ప్రేమ వారిలో ఉండదు. దేవుని పక్షాన భయము, దేవుని పక్షాన భక్తి ఉండదు. మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చెప్పాడు కదా ఉందాక, మీరు ఉదయాన్ని నాకు ఏం చేస్తున్నారో తెలుసు, మీ తలంపులు ఎలా ఉన్నాయో తెలుసు, నీవు ఆస్తిని బట్టి గర్విస్తున్నావా అంటున్నాడా? ప్రియమైన దేవుడు అలాగా దేవునికి తెలుసు, ప్రతిదీ తెలుసు. కానీ బట్ దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మనం కూడా. ఆమె నీకు ఏ సమస్యతో బాధపడినా మొదటి ఎవరికి చెప్పాలంట? దేవునికి చెప్పాలి. ఎంతమంది దేవుని పక్షాన్ని మొరపెడుతున్నారు, ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారు? చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక మాట ఉంటుంది, చక్కని మాట. కీర్తన గారు అంటాడు 62వ కీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించండి, దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. దేవుడు చూద్దాం, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనము దేవుని యొక్క సన్నిధిలో మన హృదయము కుమ్మరించిన వారుగా, దేవునితో సహవాసం చేసిన వారుగా, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వారుగా మనం ఉండాలంట. నేను చూద్దాం, అలాంటిదప్పుడు దేవుడు మన పక్షాన్ని చాలా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన అంటున్నాడు. చూశారు, ఎలా చదివించాను, ఏమంటాడు పిలుపులు రాసిన పత్రికలో 19 వచ్చిన కాక దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసును మహిమలో ప్రతి అవసరమును తీర్చేసును. ఆమె దేవుని పని చేస్తే, దేవుని కోసం మొదలుపెడితే, దేవుని కోసం మీ హృదయం ఇచ్చేస్తే, దేవుని కోసం మీరు ఏమైనా చేయగలిగితే దేవుడు మీ ప్రతి అవసరతను, మరి అవసరాలు చాలా ఉన్నాయి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే దేవుడు మీ హృదయం పూర్తిగా ఇవ్వలేదు. ఆమె దేవునితో మీ సహవాసము ఎలా ఉందంటే అవసరం పెట్టుకొని కనబడుతుందేమో. ఆమె అందుకే చూడండి, కీర్తన గారు అంటాడు 14వ కీర్తన 2వ వచనం, 14వ కీర్తన, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. దేవుని స్తోత్రం చెప్పండి. చూస్తున్నాడు ఆయన. ఆమె ఎంతమంది నమ్ముతున్నారు, దేవుడికి భయపడుతున్నారు? అందుకే 128 కీర్తన, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచుకున్న వాడు మాత్రమే
ధన్యుడు. నిజంగా దేవుని కోసం మీరు భయపడుతున్నారా? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. మీరు ఎంతమంది భయపడుతున్నారు చెప్పండి. మీరు కూడా దేవుని పక్షాన్ని నిజంగా మీరు భయపడుతున్నారా? ఎంతమంది భయపడుతున్నారు దేవుడికి? ఆమె చూడండి, ఆయన అంత చక్కగా మన వారి పక్షాన్ని దేవుడు ఏమో చదివిస్తున్నాడంటే, చూడండి, వివేకము కలిగి దేవుని ఎదిగేవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేరు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవారు అందరికీ తెలివి లేదు, పాపం చేయవారు బహుగా భయపడుదురు అన్నాడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమును పక్షమున ఉన్నాడు. దేవుడు సూత్రం చెప్పండి. దేవుడు పరిశోధన చేస్తాడు, పరిశీలిస్తున్నాడు. ఏంటంట? వివేకం కలిగి నన్ను ఎదిగేవారు ఉన్నారమ్మో. నిజంగా వివేకం అంటే వినేయత. ఆమె భయం. నిజంగా ప్రార్థన సమయానికి ముందుకు వెళ్ళి పరిచర్య చేసేనే భయం ఉన్నారు. ఆమె లేకపోతే ఎవరు చేస్తారు పరిచర్య? ఎవరు చేయవలసి వస్తుంది? ఫాస్ట్ గా చేయకూడదంట. మిమ్మల్ని కూడా ఏదైనా కార్యక్రమం, ఏదైనా దేవుడు యొక్క ప్రార్థన ఉన్నదనుకోండి, ఏదైనా కోరిక ఉన్నదనుకోండి, బిలీవర్స్ ఏం చేయాలంటే వివేకము కలిగి దేవుని భయభక్తులు కలిగి ఆ పరిచర్య ముందుకెళ్ళి అన్ని కూడా చక్కబెట్టి వారిగా ఉండాలా. దేవుని సూత్ర ఫాస్ట్ గా కూడా చేయగలిగితే ఆశీర్వాదాలు మిస్ అయిపోతారు. కనుక మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం నుంచి దేవుని పనిష్యంలో ఎప్పుడో పాటలు అయిపోయినాక, ఎప్పుడో సాక్ష్యాలు అయిపోయినాక, ఎప్పుడో ఆరాధన అయిపోయినా కాదు, కానీ ముందుగా వచ్చి ఒక అరగంట 12:30కి మనకు ప్రేయర్ అంటే 12 గంటలకు వచ్చారు. కొంతమంది ఇలా చూస్తారు, సమయం అయిందా అంటే ఈ లోపల ఎన్ని అవర్స్ చేసుకోవాలా అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే దేవుడు చూస్తున్నాడు. చూడండి అన్నమాట, వివేకం కలిగి దేవుని ఎదిగేవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి, ఎక్కడి నుండి? ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించును అని చూస్తున్నాడు. 12 గంటలకు వచ్చి ఎవరన్నా పరిచయం చేస్తారమ్మో. పాస్టర్ గారు 12:30 కల్లా పరిచయం చేశాక దైవజనం వచ్చి కూర్చుంటారము, ఆయన వస్తారము. ఆయన వచ్చేసరికి అంతా సిద్ధపడి చేయలేని ఎవరు చెప్తున్నది మాట? ఎవరు చూస్తున్నారు? దేవుడు సూత్ర, దేవుడు పరిశీలిస్తున్నాడు. కానీ సంఘాల్లో అందరికన్నా ఏ వాక్యం మధ్య నుంచి వస్తుంటారు చాలా మంది. దేవుడు ఈ రోజు చెప్తున్నాడు, ఇంక నుంచి అయినా దేవుని ఎదుర్కోవాలిగా మీరు అందరూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక మాట చూసేసి నేను ముగిస్తాను. మరి మీకు దేవుడు చక్కని ఇన్ఫార్మ్ దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 6:25. మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిన్నుమో ఏమి తాగుదామో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి నేను చింతింపబడి. ఏ విషయంలో కూడా నువ్వు బాధపడొద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడండి. మీ ప్రాణం విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, తాగే విషయంలో కానీ, మీరు ధరించుకునే విషయంలో కానీ ఏం చేయకూడదంట? మీ దేహం విషయంలో కానీ చింతింపకూడి. అప్పుడంటే మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, మీకు అన్ని నేను అనుగ్రహించిన వాడిగా నేను ఉన్నాను అంటాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మొదటగా ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఆయన నామం స్తుతించబడాలి, ఆయన నామం మహింపరచబడాలి, ఆయన నామం గణపరచబడాలి, ఆయన నామమే హెచ్చించబడాలి. ఈ రోజు నా ప్రేమ దేవుడురా, ఆయనకి ఇవ్వవలసిన మహిమ సాతాన్ని ఎలా చేస్తున్నాడంటే
లోకం మీద ఈ ఫోన్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ అనేక మందికి మీరు లోకం మీదకి శాతాలు మరి మర్చేస్తున్నాయి. ఆయనకి వెళ్ళవచ్చిన మహిమని లేకపోతే చాలా మంది డబ్బులు బాగా ప్రేమిస్తారు, ఉద్యోగాలు ప్రేమిస్తారు. బట్ ప్రేమించవచ్చు, కానీ దేవుని కానీ ఏది ఎక్కువ కాదు. ఆమె నీకు ఏది అవసరమో దేవుడు ఇవ్వగలడు. ఆమె నీకు అవసరమైంది దేవుడు ఇవ్వగలడు. నువ్వు దేవుని కన్నా ఎక్కువ అదే ప్రేమిస్తున్నావు, అది దాన్ని కూడా తీసేయగలడు. ఆమె దాన్ని కూడా దేవుడు అయితే ఎన్న వాక్యాన్ని పక్షాన్ని దేవుడు చెప్తున్నాడు. దేవుడుగా మనకి చింత యావత్తు కూడా ఆయన పక్షాన్ని మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసిన వాడే ఉన్నాడు. అందుకని పీతులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేనిని గురించి అన్నాడు. దేనిని గురించి? ఉద్యోగ నిమిత్తమా, ఆరోగ్య విషయంలోనా, అప్పుల విషయంలోనా, గృహ విషయంలోనా, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో దేని గురించి దేవుడు అంటాడు చూడండి చక్కగా, చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన జ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ఇనుపములు దేవునికి తెలియచేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత మంచి దేవుడు మన దేవుడు. అబ్బా, ఈ లోకంలో ఎవరైనా చెప్పారా? నీ స్నేహితులు చెప్పగలిగారా? నీ బంధువులు చెప్పగలిగారా? బట్ మన దేవుడు గొప్పవాడు. అలాంటి దేవుని పక్షాన్ని నువ్వు ఎల్లప్పుడూ నీ హృదయం దేవుని స్తుతించిన వారిగా ఉన్నావు, ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి, దేవుని నామాన్ని మహింపరిచే వారిగా ఉండాలి, దేవుని నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొదటి స్థానం మీరు పొందుకునే వారికి ఆసక్తి. మీరు ఉద్యోగాల్లో పోటీ పడతారు, అనేక స్పోర్ట్స్ లోని పోటీ పడతారు, కానీ దేవుని సన్నిధిలో కూడా పోటీ పడాలా. ఈ రోజు నేను ముందుకెళ్ళి పరిచర్య చేయాలి, నేను ముందుకెళ్ళి నేను పరిచర్యలో వాడబడాలి అని ఎంతమంది పోటీ పడుతున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. మీరందరూ కూడా పోటీ పడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంక నుంచి అయినా ఆరాధన ముందు అరగంట ముందు వచ్చి మీరు గొప్పగా పోటీ పడినప్పుడు పాస్టర్ గారు చూడవసరం లేదండి. ఎవరు చూస్తున్నాడంట? దేవుడు చూస్తున్నాడు. మీరు దేని గురించి చింతింపకూడే, సమస్తం నా దగ్గర ఉన్న సమస్తం చేయగలిగివాడిని నేనే అన్నాడు. అలాంటి దేవుని కలిగి ఉన్న మనము దేవుని పక్షాన్ని దేవునితో ఉన్నాం. దేవశుద్ర. అందుకని ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు చింత యావత్తు సమస్తమును ఆయన మీద తీసుకున్నాడు భారం అంతా. ఈ లోకంలో మానవుడు పాపంతో ఉన్నాడు. ఆ పాపం అంటే ఏంటంటే ధర్మశాస్త్రం కొట్టివేయలేదు, కానీ ధర్మశాస్త్రము పాపాన్ని చూపించింది, కానీ పరిశుద్ధుడిగా చేయలేదని ఆయనే పరలోక రాజ్యం విడిచిపెట్టి మన మధ్యకి వచ్చి ప్రాణం పెట్టాడు మనకి. దేవశుద్ర. ప్రాణం పెట్టి మన పాపం తీసి మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఎంచిన దేవునికి స్తోత్రం చెప్తామా? అలాంటి దేవుని కలిగి ఉన్నాం. నీ చింత యావత్తు మీరు ఒక్కోసారి మీరు మాట్లాడుతుందని చేసుకోండి. పాస్టర్ గారు చూడగానే దేవుడు చూస్తాడు. ఆమె నేను చదివించాను. మీ హృదయ తలంపులను మీ ఎన్ని కూడా దేవుడు పరిశోధన చేసిన వాడికి ఉన్నాడు. మరి చింత యావత్తు మీకు ఏ భారం ఉన్నా, ఏ కష్టం ఉన్నా మీరు విజ్ఞాపనైనా ప్రార్థన చేయండి. ప్రార్థనలో విజ్ఞాపన ఉంటుంది. ఆమె ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. నీకు ఏ సమస్యలో చూడండి అక్కడ ఏమన్నాడు? విజ్ఞాపన కలిగిన ప్రార్థన మీరు చేయండి. 4 దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత చూడండి, ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ దేవునికి తెలియజేయండి అన్నాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకును మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులను కావలి ఉండును. అబ్బా, దేవుని కృప. ఆమె అంత ప్రతి క్రైస్తుడు గొప్ప ధన్యత్వం పొందుకున్నాడు. దేవశుద్ర గొప్ప ధన్యులు. ఎందుకంటే దేవుని బ్లెస్సింగ్స్, దేవుని కృప సమస్తం ఆయన చేతిలో ఉంది. ఏ సమస్య వచ్చినా ఆయన మనం వ్యక్తం చేసుకునే వారు ఉండాలి. మరి ఆది కాండంలో చూసుకుంటే మాట ఆదాముకి సమస్య వచ్చింది, హవ్వాకు సమస్య వచ్చింది, కయ్యానికి సమస్య వచ్చింది, ఏబేలుకి సమస్య వచ్చింది, నోవాకు సమస్య వచ్చింది,
మోషేకి సమస్య వచ్చింది, నావో కుమారుకి సమస్య వచ్చింది, అందరికీ ప్రకటనగా యోహాను వరకు కూడా సమస్య వచ్చింది. బట్ ఇలా ఎంత తెలివిగా ఆత్మీయంగా విజ్ఞాపన చేసి ఆమె మీద వేస్తారు, దేవుని మీద వేసి పొందుకున్నారని, మీరు కూడా ఆత్మీయ జీవితంలో బలపడాలని దేవుడు మరి ఈ రోజున చక్కని అంశాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ యొక్క ఇన్ఫోములు దేవునికి తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా బహుగా దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరను బట్టి, మీ పరిశుద్ధాత్మను తండ్రి, అవును ప్రభు సెంతే అవస్తూ ప్రభా తండ్రి, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ భారమైన నాయన సమస్తము మీరు చేయగలిగారు ప్రభా. అలాంటి గొప్ప దేవాది దేవుని కలిగిన ప్రతి క్రైస్తవులు ధన్యుడు ప్రభా. ఇంక నుంచి ఆత్మీయనైనా వారి హృదయం, ఆలోచనలు, వారి తలంపులు కూడా నీ సన్నిధిలో గొప్పగా నాయన మీ నామానికి మహిమకరంగా మార్చండి, సహాయం చేయండి. లోకంలో నాయన దుష్టుడు అనేక తలంపులు పెట్టి, ఇదిగో ఫోన్ అని, సెల్ ఫోన్ అని మరి దగ్గరగా పెట్టి నాయన తండ్రి అనేక రూపంలో అనేక ఆత్మీయ బిడ్డలు పాటు చేస్తున్నాడు తండ్రి, అనేక రూపంలో వస్తున్నాడు ప్రభా. మీరే కాపుదలు ఉండండి, మీరు సహాయం చేయండి. ఇంకరించి నీ బిడ్డలకి పరిశుద్ధాత్మ శక్తితో పొందుకునే వరము దయచేయండి. ఈ యొక్క మెసేజ్ చూస్తున్న వారిని పక్షాన్ని కూడా పరువ ప్రతి ఒక్కరితో మేము మాట్లాడి మీ ఆత్మతో, మీ ఆత్మతో ప్రతి బిడ్డని నింపమని అసలు నేర్చుకున్న నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.